కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసమే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించడం జరిగిందని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జనసేన నాయకుడు ఎద్దు శివమణి పేర్కొన్నారు. దుగ్గ్రాల మండలం చింతలపూడి గ్రామ సర్పంచ్ తాడిబైన రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడి పంచాయతీ కార్యాలయం ఆవరణలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందిని దుస్సాల్వాతో కూటమి నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చింతలపూడి గ్రామంలో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తాడిబైన మణికంఠ, కూటమి నేతలు పల్లెంపాటి గోపి, పోతన సాంబశివరావు, తాడిబైన దేవేంద్ర, ఎర్రంశెట్టి పాండు, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామ సచివాలయంలో మరి గత 2 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెన్షన్ల పండుగ అనే ఒక గొప్ప పండుగ జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం డాస్టిక్ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన యొక్క అనుభవంతో, ఆయన యొక్క చాకచక్యంతో మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ని గడప గడపకు సూర్యోదయంకు ముందే అందజేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మరి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలోనే మరి అధికారులతో సమీక్షలు చేయడం కానివ్వండి, దానికి అధికారులు కూడా సహకరించడం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కాదు ఇది సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలనే దిశగా వాళ్ళు ప్రణాళికలు చేయడం నిజంగా సంతోషదాయకం. మరి పెన్షన్లు తీసుకున్నటువంటి వృద్ధులు కూడా ఈరోజు వారి కృతజ్ఞత తెలిసే విధంగా చింతలపూడి గ్రామంలో నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇదే విధంగా మా గ్రామం తరపు నుంచి పింఛన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా 7,000 పంపిణీ చేసిన కృతజ్ఞతతోటి పింఛన్దారులు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పంచాయతీ కార్యాలయానికి ఇచ్చేసి స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి వారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నారు.